సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనపై కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం ఇంత తీవ్రంగా జరగటానికి, భారీ నష్టం కలగటానికి అసలు కారణాలను ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. లగేజీ క్యాబిన్లో తరలిస్తున్నటువంటి వందల సంఖ్యలో మొబైల్ ఫోన్స్ పేలటమే దీనికి ప్రధాన కారణంగా సమాచారం వస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. బస్సు బైకును ఢీకొట్టిన తర్వాత బైకు పెట్రోల్లో ట్యాంక్ నుంచి ఆ మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అవటం, ఒక్కసారిగా ఆ బైక్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం పాటు అట్లా రాసుకుంటూ తీసుకువెళ్ళటం, ఆ సమయంలో మంటలు చెలరేగటం, ఆల్రెడీ ఆ బైక్ సంబంధించి కూడా ఆ మూత ఊడిపోవడంతో పెట్రోల్ లీక్ అవడంతో ఆ మంటలు అంటుకుని పూర్తిగా బస్సు తగలబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ మంటలు ముందుగా లగేజీ క్యాబిన్కి అందుకున్నాయి. లగేజీ క్యాబిన్కి అంటుకుంటే ఆ లగేజీ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడినటువంటి ఒక పార్సల్ ఉంది. మంటల నుంచి అధిక వేడి కారణంగా ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం నిన్న ఈ ప్రమాదం జరిగిన తర్వాత బయటపడ్డ ప్రయాణికులు కొంతమంది కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఒక భారీ శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని మేమందరం కూడా గమనించామని కూడా సేఫ్గా బయటపడ్డ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే లగేజీ క్యాబిన్లో ఉన్నటువంటి వందల కొద్ది ఫోన్లు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవటం వల్ల ఈ ప్రమాదం ఇంత తీవ్రంగా జరగడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఆ 400 మొబైల్ ఫోన్లలో ఆ మొబైల్ ఫోన్లకి ముందు ప్లాస్టిక్ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ తయారీలో ప్లాస్టిక్ ఉంటుంది, లోపల బ్యాటరీ లిథియంతో తయారు చేసి ఉంటుంది అనమాట. లిథియం ఒక్కసారిగా మంటల్లో తగిలితే, ఆ వేడి తగిలితే పేలిపోతుంది. అలా ఒకటి కాదు, రెండు కాదు, 400కు పైగా ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయిందంటే ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎల్లో కలర్ బాక్సెస్ అన్నీ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నటువంటి లగేజీ. మొత్తం 400 ఫోన్లు అందులో ఉన్నాయి. మొత్తం చాలా వరకు దాదాపు 99% ఆ మొబైల్ ఫోన్లు అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రైవేటు బస్సు ఆ లగేజీ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్లో ఈ పార్సల్ ఉంది. ముందుగా ఈ పార్సల్కే ఇవన్నీ కూడా అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పేలిపోవడంతో మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున బ్లాస్ట్ వచ్చి ఆ మంటలన్నీ కూడా ఆ లగేజీ క్యాబిన్ పైన ఉన్నటువంటి ప్రయాణికుల వరకు వెళ్ళాయి. ఆ లగేజీ క్యాబిన్ పైన ఎవరైతే సీట్లలో కూర్చున్నారో వాళ్ళకి మంటలు అంటుకునే త్వరగా వ్యాపించాయి. వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది, వారు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ లగేజీ క్యాబిన్ ఉన్నటువంటి భాగంలో, ముందు భాగంలో ప్రయాణికులు ఎక్కువగా చనిపోయారు. దీనికి కారణం ఇదే అని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత రైట్ సైడ్ అత్యవసరమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో అది ఓపెన్ కాలేదు. కనీసం అది ఓపెన్ అయినా చాలామంది ప్రయాణికులు తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ ఆ ఎమర్జెన్సీ విండో ఓపెన్ కాలేదు. ఒకవైపు ఈ లగేజీ ద్వారంలో పూర్తిగా మంటలు అంటుకుని పైకున్నటువంటి కూర్చున్న ప్రయాణికులు, నిద్రపోతున్న ప్రయాణికుల్ని ఒక్కసారిగా మంటలు కమ్మేయడంతో వాళ్ళు తీవ్రంగా కాలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం, చాలా దారుణమైనటువంటి దుర్ఘటన ఇది. ఒక్కసారిగా మంటలు చిక్కుకొని కాలిపోవటానికి ఇలాంటివి కారణం అన్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా ఫోరెన్సిక్ నిపుణులు చాలా ఆధారాలు సేకరించినట్టుగా మనకి సమాచారం వస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్, చిన్న గ్యాస్ సిలిండర్ భాగాలు గుర్తించారు అందులో. అంటే ఇది కూడా ఈ ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు ఈ గ్యాస్ సిలిండర్లు తెచ్చుకుంటూ ఉంటారు. మనకి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి స్క్రీన్ మీద, గ్యాస్కి సంబంధించిన మూత కనిపిస్తుంది, ఉల్లిగడ్డలు కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత పచ్చడి చేసుకునే రోల్ ఉంటుంది కదా అది కూడా కనిపిస్తుంది. అంటే డ్రైవర్లు ఎప్పుడైనా దూర ప్రయాణం చేసినప్పుడు ఒక దగ్గర ఆగి ఉన్న వండుకోవటానికి అలాంటి సౌకర్యం కోసం వీటిని పెట్టుకున్నారా? ఈ గ్యాస్ సిలిండర్ కూడా పేలటం వల్ల పెద్ద ఎత్తున ఈ మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించినటువంటి పరిస్థితి ఉందా? ఈ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘోర దుర్ఘటనతో, ఈ విషాదంతో మొత్తం కూడా 19 మంది సజీవ దహనం అయిపోయారంటే ఎంత బాధాకరం చూడండి. ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంటలు అంటుకోగానే డ్రైవరు అదేవిధంగా పోనిచ్చాడండి, కొంత దూరం పోనిచ్చాడు. లేదంటే కనుక బైక్ని ఢీ కొట్టిన తర్వాత ఒక్కసారిగా ఆగుంటే, ఆ శబ్దం వచ్చినప్పుడన్నా ఒక్కసారిగా ఆపుంటే అతనికి అర్థమయ్యేది. కానీ కొంత దూరం పోనిచ్చిన తర్వాత అప్పుడు దిగి వెనక్కి వచ్చి చూస్తే మొత్తం మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి. అప్పటికే వ్యాపించే మంటలు లగేజ్ నుంచి పైకి వస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రయాణికులను అలర్ట్ చేయలేదు అతను. మంటలు అంటుకుని దిగండి ఆ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నమో, గ్లాస్ పగలగొట్టే ప్రయత్నమో ఆ డ్రైవర్ చేయకుండా భయపడిపోయి అతను పారిపోయాడు అక్కడి నుంచి. ఆ తప్పు వల్ల 19 మంది దారుణంగా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది.
కొంతమంది ప్రయాణికులు కొంత మెలకువతో ఉన్నవాళ్ళు తప్పించుకున్నారండి. ఆ డ్రైవర్ సీట్ పక్కన ఉన్నటువంటి విండోని కొద్దిగా పగలగొట్టి లోపల దూకేశారు 4-5. కొంతమందిని అలర్ట్ చేశారు, లేవండి లేవండి అని చెప్పి. అందులో ఉన్న ప్రయాణికులే అలర్ట్ చేయడం వల్ల కొంతమంది అయినా బతికి బట్టకట్టిన పరిస్థితుంది. లేదంటే ఇంకా చాలామంది చనిపోయే అవకాశం ఉండేదని చెప్పి నిన్న అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చినటువంటి ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 19 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలిపోయి చనిపోయారు. తర్వాత ఒక కుటుంబం చిన్నపిల్లలతో సహా ఒక తల్లి కొడుకు, తల్లి కూతుళ్ళు వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ నిపుణులు ఆ విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం మొబైల్ ఫోన్లు కాలిపోవటం, తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ కనిపించడం, ఆ లోపల ఉన్నటువంటి ఆ లగేజీలు, సామాన్లు అన్నీ కూడా, స్పాంజులు, రగ్గులు అన్నీ కూడా ఊరికే కాలిపోతాయి. మంటల్లో ఒక్కసారి మంట అంటుకుంటే మొత్తం తగలబడిపోయే పరిస్థితుంది. ఈ వేమూరి సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ ట్రావెల్స్ కూడా చాలా దుర్మార్గంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి నిబంధనలకు పాతరేసి ఇది కేవలం సీటింగ్ ఉన్నటువంటి ఈ సర్వీస్ని స్లీపర్ సర్వీసెస్గా అక్రమంగా మార్చేశారని చెప్పి కూడా సమాచారం వస్తుంది. వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఈ ట్రావెల్స్ని పూర్తిగా బ్యాన్ చేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారో, అసలు లగేజీలు ఈ స్థాయిలో, కేవలం లగేజ్ అంటే ఉండాలండి, బట్టలు ఉండాలి, లేకపోతే చిన్న సామాగ్రి ఉండాలి అంతే. కేవలం లగేజ్ అంటే అదే. కానీ ఈ గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేదంటే ఈ మొబైల్ ఫోన్స్ కావచ్చు, సరుకు రవాణా కోసం డబ్బులకు కక్కుర్తిపడి ట్రావెల్స్ యజమానులు డబ్బులకు కక్కుర్తిపడి ఈ విధంగా దుర్మార్గంగా ఈ సరుకు రవాణా కూడా చేస్తూ ఉన్నారు. సో వీటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, చర్యలు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే, సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలని నివారించే అవకాశం కనిపిస్తోంది.